హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 సర్కిల్స్ ఎక్సర్సైజ్ 10.1 గురించి నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 10.1 చూడండి. ఫస్ట్ వన్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? సో ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి అని అడిగారు. సో ఇక్కడ నేను డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఒక సర్కిల్ తీసుకోండి. టాంజెంట్ అంటే ఇక్కడ మనకి సర్కిల్కి ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే మీట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను డిఫరెంట్ కలర్తో కొన్ని టాంజెంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ అయినా కానీ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇన్ఫైనైట్ అవుతుంది. ఇన్ఫైనైట్ ఆర్ మెనీ. ఓకే, సో సెకండ్ బిట్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఇన్ పాయింట్స్. సో ఇక్కడ మనకి ఒక సర్కిల్ అండ్ ఒక టాంజెంట్ తీసుకున్నప్పుడు ఈ టాంజెంట్ లైన్ అనేది సర్కిల్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అడిగారు. సో ఇక్కడ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను అండ్ 1 టాంజెంట్ తీసుకుంటున్నాను. టాంజెంట్ అంటే మీకు సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది? ఓన్లీ 1 పాయింట్. సో ఇక్కడ రాసుకోండి, ఓన్లీ 1. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ. సో ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు సర్కిల్ మీద నుంచి ఒక లైన్ని డ్రా చేసినప్పుడు ఈ లైన్ అనేది మనకి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఏదైతే లైన్ తీసుకున్నానో ఈ లైన్ అనేది ఈ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇలా 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఈ లైన్ని మనము సెకండ్ ఆఫ్ ద సర్కిల్ అంటాము. సర్కిల్ నేమ్ ఇక్కడ మనం చెప్పట్లేదు, ఓన్లీ ఆ లైన్ ఏదైతే సర్కిల్కి టచ్ అయిన లైన్ ఉందో ఈ లైన్ని మనము సెకండ్ ఆఫ్ ద సర్కిల్ అంటాము. సెకండ్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. ఒక సర్కిల్కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి అని అడిగారు. ఇక్కడ మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్యారలల్ టాంజెంట్స్. టాంజెంట్స్ అంటే సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేయాలి. అవి కూడా ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? ప్యారలల్ అడుగుతున్నారు. ఫస్ట్ బిట్లో వచ్చేసరికి ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ వస్తాయి అన్నప్పుడు మనం ఎలా అయినా కానీ లైన్స్ని డ్రా చేయొచ్చు. బట్ ఇక్కడ ప్యారలల్ అడిగారు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్కిల్కి నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్లో కొన్ని ప్యారలల్ లైన్స్ చూపించాను. మీరు రెడ్ కలర్ లైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే 2 రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయో ఇవి సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేశాయి. రిమైనింగ్ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చేసరికి సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేశాయి. ఇక్కడ మెయిన్ మనల్ని అడిగింది ఏంటంటే సర్కిల్కి టాంజెంట్ అంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలి. రెడ్ కలర్ లైన్స్ వచ్చేసరికి ఈ సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేశాయి కాబట్టి ఇలాంటి లైన్స్ వచ్చేసరికి మనకి 2 వస్తాయి. సో ఇక్కడ మనకి టోటల్గా 2 ప్యారలల్ టాంజెంట్స్ వస్తాయి. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి 2 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్కిల్ అండ్ ఒక లైన్ తీసుకున్నప్పుడు ఈ సర్కిల్ని ఈ లైన్ అనేది 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని మనం టాంజెంట్ అంటాము. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఇక్కడ ఉన్న సర్కిల్ని ఈ లైన్ అనేది టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక పాయింట్ వచ్చింది చూడండి, పి అనే పాయింట్. ఈ పాయింట్ని మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఓకే, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters meets a line through the center O at a point Q such that OQ equal to 12 centimeters. లెంత్ PQ ఈజ్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ ద సర్కిల్. ఒక సర్కిల్కి ఏదైతే మనం లైన్ని డ్రా చేసామో ఈ లైన్ అనేది ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము.
ఇక్కడ ఈ సర్కిల్ అండ్ ఈ టాంజెంట్ వచ్చేసరికి మనకి పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అని చెప్తున్నారు. ఓకే, సో టాంజెంట్ నేమ్ వచ్చేసరికి పీక్యూ. ఇక్కడ మనం ఆల్రెడీ పి తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మీరు క్యూ అనే పాయింట్ తీసుకోండి. సో నెక్స్ట్ చూడండి, లెట్ పీక్యూ ఈజ్ ఏ టాంజెంట్. ఈ లైన్ ని మనము టాంజెంట్ అంటాము. సో పీక్యూ వచ్చేసరికి మనకి టాంజెంట్ అవుతుంది. విచ్ టచెస్ ద సర్కిల్ ఎట్ పాయింట్ పి. సో ఈ సర్కిల్ని పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఓపి, ఓ నుంచి ఈ సర్కిల్ మీకు ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో అక్కడి నుంచి ఈ పి అనే పాయింట్ వచ్చేసరికి మనకి ఈ డిస్టెన్స్ని మనము రేడియస్ అంటాము. సర్కిల్ సెంటర్ నుంచి సర్కిల్ మీదకి మనం ఏ పాయింట్ సైడ్ అయినా కానీ డ్రా చేసిన లైన్ని మనము రేడియస్ అంటాము. ఇక్కడ ఓ నుంచి పి వరకు ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి రేడియస్ అవుతుంది. ఈ ఓపి వాల్యూ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూడండి క్వశ్చన్లో రేడియస్ 5 సెంటీమీటర్స్ అన్నారు. ఓ నుంచి పి వరకు ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి రేడియస్ అవుతుంది. సో ఓపి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఓక్యూ. ఓ అండ్ క్యూని మీరు జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే ఇక్కడ మీకు డిస్టెన్స్ ఇచ్చారు చూడండి, ఓక్యూ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అని. సో ఇక్కడ మీరు ఈ ఓక్యూ సైడ్ వాల్యూ వచ్చరికి 12 సెంటీమీటర్స్ అని తీసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ రాసుకోండి, జాయిన్ ఓక్యూ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, we know that tangent at any point of a circle is perpendicular to the radius through the point of contact. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ థీరం 10.1లో ప్రూవ్ చేసాము. ఇక్కడ మనకి ఏదైతే రేడియస్ ఉందో ఈ రేడియస్ అనేది ఇక్కడ ఏదైతే టాంజెంట్ లైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి ఉందో ఈ లైన్ని టచ్ చేసినప్పుడు ఈ రేడియస్ అండ్ ఈ టాంజెంట్ లైన్ అనేది మనకి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకే, అంటే ఓపి అండ్ పీక్యూ ఈ టాంజెంట్ లైన్ ఇవి రెండు మనకి పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. సో ఇది మనం ఎలా రాసుకుందాము అంటే సిన్స్ పాయింట్ ఇక్కడ రాసుకోండి, బై థీరం 10.1. సో 10.1లో మనం ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాము. ఓకే, సో ఓపి పర్పెండిక్యులర్ టు పీక్యూ ఈ 2 లైన్స్ వచ్చారు మనకి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, సో ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ. సో ఇక్కడ నేను ఒకసారి రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఒకసారి మళ్ళీ మీరు రఫ్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఓపీక్యూ, ఓపీ సైడ్ 5 సెంటీమీటర్స్, ఓక్యూ సైడ్ 12 సెంటీమీటర్స్. ఈ పీ దగ్గర మనకి 90 డిగ్రీస్ వస్తుంది. దీనికి ఆపోజిట్లో ఉండే సైడ్ ఎప్పుడు మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సో అంటే ఈ ఓక్యూ వచ్చేసరికి మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ మనము పైథాగరస్ థీరంని యూజ్ చేస్తున్నాము. సో పైథాగరస్ థీరం ఏంటిది, ఏదైతే మనకి హైపోటెన్యూస్ ఉందో ఈ హైపోటెన్యూస్ని స్క్వేర్ చేసినప్పుడు రిమైనింగ్ 2 సైడ్స్ని స్క్వేర్ చేసి సమ్ చేసిన ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓపీక్యూ. సో ఇక్కడ రాసుకోండి, బై ద పైథాగరస్ థీరం by the Pythagoras theorem OQ స్క్వేర్ హైపోటెన్యూస్ ఉంది కదా ఈ సైడ్ని స్క్వేర్ చేస్తే రిమైనింగ్ సైడ్ ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. సో అది రాసుకుంటాం, ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఓక్యూ వాల్యూ ఇక్కడ చూడండి 12, ఓపీ 5, పీక్యూ వాల్యూ మనకు తెలియదు. సో ఇక్కడ రాసుకోండి ఓక్యూ వాల్యూ 12. సో దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి 12 కూడా స్క్వేర్ వచ్చేస్తుంది. ఓపీ సైడ్ వాల్యూ 5 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్.
సో 12 స్క్వేర్ వాల్యూ 144 ఈక్వల్ టు 5 స్క్వేర్ వాల్యూ 25 ప్లస్ పీక్యూ స్క్వేర్. 144 మైనస్ 25, ఈ టూ వాల్యూస్ మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 119 వస్తుంది. ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఉంది కదా రైట్ సైడ్లో, సో అవి రాసేసుకోండి పీక్యూ స్క్వేర్. నెక్స్ట్ ఈ స్క్వేర్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి, రూట్లోకి వెళ్తుంది. సో రూట్ ఆఫ్ 119 ఈక్వల్ టు పీక్యూ. దేర్ ఫోర్ పీక్యూ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 119 సెంటీమీటర్స్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా ఇదే, లెంత్ ఆఫ్ పీక్యూ. ఈ పీక్యూ లెంత్ పీ నుంచి క్యూ వరకు ఈ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 119 వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. డ్రా ఏ సర్కిల్ అండ్ 2 lines parallel to a given line such that one is tangent and other is secant to the circle. సో ఇక్కడ మనం ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఈ సర్కిల్లో ఫస్ట్ ఒక లైన్ తీసుకోవాలి. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే టాంజెంట్ అండ్ సెకండ్ లైన్స్ని మనం డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం సర్కిల్ డ్రా చేద్దాము. ఓకే, సో ఇక్కడ నేను ఒక సర్కిల్ని డ్రా చేశాను. దీనికి ఓ అనే సెంటర్. సో ఓని సెంటర్గా తీసుకొని సమ్ రేడియస్తో మీరు ఒక సర్కిల్ని డ్రా చేయండి. ఇప్పుడు నేను ఒక లైన్ని సర్కిల్ అవుట్ సైడ్ డ్రా చేసుకుంటున్నాను. సో ఈ లైన్ని నేను ఎల్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ లైన్ ఎల్కి ఇప్పుడు మనము ప్యారలల్గా ఉండే టాంజెంట్ అండ్ సెకండ్ ఈ లైన్స్ని మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నేను టాంజెంట్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఎల్కి ప్యారలల్గా ఉండే టాంజెంట్ లైన్. సో టాంజెంట్ లైన్ అంటే ఈ సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేయాలి. సో ఈ లైన్ని నేను ఎం అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనము సెకండ్ లైన్ని డ్రా చేయాలి. సర్కిల్కి ఏదైతే మనం లైన్ని డ్రా చేస్తున్నామో ఈ లైన్ అనేది మనకి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఈ లైన్ని నేను ఎన్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో దీనికి నేను స్టెప్స్ కూడా రాశాను. ఇక్కడ మీరు రాసుకోవచ్చు పెన్సిల్తో. ఈ ఎం అనే లైన్ వచ్చేసరికి మనకి టాంజెంట్ లైన్ అవుతుంది. ఇది టాంజెంట్ అండ్ ఎన్ లైన్ వచ్చేసరికి మనకి సెకండ్ లైన్ అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.